నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు ఎలక్షన్స్ కి ముందు జగన్ కి షర్మిల ఏ విధంగా అయితే ఎదురు తిరిగిందో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీపై కేసీఆర్ సొంత కూతురు కవిత కూడా అలాగే తిరుగుబాటు బావుట ఎగరవేస్తుంది అయితే ఇప్పటికే కవిత జాగృతి పార్టీతో మనం ముందుకు వచ్చింది అంతేకాదు ప్రత్యేకంగా కేసీఆర్ ను తన చుట్టూ ఉన్న వాళ్ళే మోసం చేశారని ఆయన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేస్తుంది మొదటగా కేటీఆర్ పై ఆరోపణలు చేసిన కవిత ఆ తర్వాత హరీష్ రావు సంతోష్ రావులపై తీవ్రంగా విమర్శలు చేసింది ఇదే తరుణంలో తమ తండ్రి కేసీఆర్ ని ఆకాశానికి ఎత్తేస్తుంది ఈ విధంగా పార్టీలో ఉండే పెద్ద తలకాయలను ఒకరి తర్వాత ఒకరిపై విమర్శలు చేస్తూ వారి బండారాన్ని బయట పెడతానని బెదిరింపులకు గురి చేస్తుంది కవిత ఇలా నడుస్తున్న తరుణంలో కేటీఆర్ మాత్రం హరీష్ రావుకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు ఇదే ఇష్యూపై కేసీఆర్ ఏ మాత్రం స్పందించలేదు ఆయన నోరు విప్పితే గానీ అసలు విషయం ఏంటి అనేది బయటకు రాదు అలాగే కవితను కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పూర్తిగా తొలగించాలని మిగిలిన నాయకులు అంటున్నారు కానీ కేసీఆర్ దీనిపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆయన మీడియా ముందుకు వచ్చి చెబితే గానీ అర్థం కాదు ఇక కట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరినీ తిడుతూ కేసీఆర్ పై మాత్రం తీవ్రమైన ప్రేమను ఒలకబోస్తుంది కవిత ఓవైపు పార్టీని కింద పడేస్తూనే మరోవైపు నాన్నపై ప్రేమను చూపించడం చూస్తుంటే మాత్రం ఆమె బాగా నటిస్తుందని నిజానికి తండ్రిని పడగొట్టాలని మనసులో ఉన్న తండ్రిపై ప్రేమ ఉన్నట్టు నటిస్తూ సింపతి క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుందని అంటున్నారు ఏదేమైనప్పటికీ కవిత కేసీఆర్ పై చూపించే ప్రేమ అంతా నటనే అంటూ రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు మరి మీకేమనిపిస్తుంది నిజంగానే తండ్రిపై ప్రేమ ఉందంటారా లేకపోతే అదంతా కూడా నటనే అంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి